జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 మే నెల 25వ తారీఖు ఆదివారం నుండి 2025 మే నెల 31వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో బుధ రవులు, మిథునములో గురువు, కర్కాటకములో కుజుడు, సింహములో కేతువు, కుంభములో రాహువు, మీనములో శుక్రశనులు, మేష వృషభ కన్య కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల ఒక సంతోషకర వాతావరణం, మనస్సుకు ప్రశాంతత ఇచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ద్వితీయ భావంలో బుధుడు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకుంటారు. జన సహకారం పుష్కలంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. తద్వారా మీరు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి దిశగా ముందుకు పయనించడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించి సంతోషిస్తారు. చతుర్థ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఆర్థిక సమస్యలు, వాహన సమస్యలు, అశాంతిని కలిగించేటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో మేషరాశి వారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. ద్వితీయ స్థానంలో గురువు సంచరించడం వల్ల ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ, అవకాశాలు కానీ అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. లాభాలు చేతికి అందుకుంటారు. అలాగే విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు కానీ, లేక ఉద్యోగులకు కానీ అనుకూల వాతావరణం ఉంటుంది. తృతీయ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో భూ వాహన లాభాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూ వాహన సౌఖ్యాలు కూడా మీరు అందుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభములో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. ఇంటా బయట కూడా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, ఆనందకర వాతావరణాన్ని చవిచూస్తారు. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యయంలో చంద్రుడు సంచరించడం వల్ల అశాంతి, కొన్ని సందర్భాల్లో నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వృషభ రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను మీరు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. విద్యారంగంలో మంచి అవకాశాలను, మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తృతీయ భావములో కేతువు సంచరిస్తున్నాడు. ఈ కేతువు సింహరాశిలో సంచరించడం వల్ల మిథున రాశి వారికి అది 3వ భావం కావడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. లాభములో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. భాగ్యములో రాహువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వ్యయములో బుధుడు సంచరించడం వల్ల ఆర్థిక సమస్యలు, అధికమైన ఖర్చులు ఇబ్బంది పెట్టేటువంటి దిశగా ముందుకు సాగే వాతావరణం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసర్లను, లేకపోతే 1 కేజీ ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా
ఈ మిథున రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. భాగ్యభావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సృజన సహకారంతో మంచి లాభాలను అందుకుంటారు. దశమములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనస్సుకు నచ్చే విధంగా సంతృప్తికరమైనటువంటి జీవనానికి ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. లాభస్థానంలో రవి సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. తండ్రి నుంచి కానీ, అధికారుల నుంచి కానీ మంచి సహాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి మంచి సహకారాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. లాభములో బుధుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. ఈ రకంగా మీరు సంతోషంగా ముందుకు సాగే వాతావరణమే కనిపిస్తుంది. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కలిసి రావు. సంతానంతో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వరంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. అష్టమములో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో ఆకస్మికంగా అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. దశమములో రవి సంచారం రాజకీయపరమైనటువంటి అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. త్రికరణ శుద్ధిగా మీరు పనిచేయడం వల్ల మంచి అభివృద్ధిని, అధికారుల అభినందనలను అందుకుంటారు. దశమములో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. లాభములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. అనుకోకుండా ఒక శుభవార్త కానీ, లాభాన్ని కానీ అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలను చవిచూస్తారు. అష్టమములో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. మీ కింద పనిచేసే పనివారి యొక్క సహకార లోపం కూడా మీకు ఇబ్బందిగా మారుతుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా మీరు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉంటాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా లాభాన్ని అందుకుంటారు. లాభములో కుజ సంచారం జరుగుతోంది కనుక జన సహకారం బాగా ఉంటుంది. భూ వాహన లాభాలు అందుకుంటారు. అనుకోకుండా రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. సప్తమ భావంలో శుక్ర, శని సంచారాలు జరుగుతున్నాయి కనుక జనాలతో మనస్పర్ధలు, స్త్రీలతో అవమానాలు రావడానికి అవకాశం ఉంది. భాగ్యములో బుధుడు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, మీ ఆలోచనలో కార్యరూపం దాల్చడం, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. సప్తమ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతోషంగా పనిచేస్తారు. ఆనందకరమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. భాగ్యములు గురు సంచారం వల్ల జన సహకారం పెరుగుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమ భావంలో రాహు సంచరించడం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు,
ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. పంచమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. ఆనందంగా ఆత్మీయులతో కలిసి కాలం గడుపుతారు. షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమ భావంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఆకస్మిక లాభాలు అందుకుంటారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడతాయి. అష్టమ భావంలో గురు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోవడం, ఈ రకమైనటువంటి జన సంబంధాలతో ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలను గురువారం రోజు పేదలకు కానీ గురువులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. షష్టమ భావంలో రవి సంచారం కొనసాగుతోంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మేజైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. షష్టమ భావంలో బుధ సంచారం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, వ్యాపారాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సప్తమంలో గురువు సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, సమాజంలో గుర్తింపు, జీవిత భాగస్వామి సహకారం, మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసి సంతోషిస్తారు. అష్టమ భావంలో కుజ సంచారం వల్ల సంతానంతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, భూవాహన సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ ధనుసు రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినా మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో స్త్రీజన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయ భావంలో శని సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ కష్టానికి, మీ ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు, తగినటువంటి ఆదాయము ఈ వారంలో మీరు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు కాబట్టి కొన్ని అసౌకర్యాలు, కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. షష్టమ భావంలో గురువు సంచరించడం వల్ల జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, సృజన సహకారంతో మంచి అభివృద్ధిని, విందు వినోదాలలో పాల్గొనేటువంటి పరిస్థితి మీకు లభిస్తుంది. తృతీయ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక జన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కూడా లాభదాయకంగా ఉంటుంది. పంచమంలో గురు సంచారం వల్ల సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. ఉన్నత చదువులు చదవడానికి ముందుకు వెళ్తారు. సంతోషంగా ఇష్టమైన కార్యక్రమాలు చేసి ఆనందిస్తారు. ద్వితీయ భావంలో శని సంచారం వల్ల ఏలినాటి శని ప్రభావం, పనులు వాయిదా, కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. తృతీయ భావంలో రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయము అందుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జన్మరాశిలో శని సంచారం వల్ల చాలా పనులు వాయిదా పడుతుంది. పంచమంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల ఎదుటివారు ఇబ్బంది పడడం, సంతానంతో అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ మీనరాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.